మంత్రి కొండ సురేఖకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మేడారం ఆధీకరణ పనులను ఆర్ఎండ్బి శాఖకు అప్పగించింది. 101 కోట్ల విలువైన పనులను ఆర్ఎండ్బికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పనుల బాధ్యత దేవాదాయ శాఖదే అయినప్పటికీ టెక్నికల్ సూపర్విజన్ తదితర అంశాలు ప్రామాణికంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వులు వెల్లడించారు. రికార్డులను ఆర్ఎండ్బికి ఇవ్వాలని ఆదేశించింది. మంత్రి కొండ సురేఖకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మేడారం ఆధునీకరణ పనులను ఆర్ఎండ్బి శాఖకు అప్పగించింది. 101 కోట్ల విలువైన పనులను ఆర్ఎండ్బికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పనుల బాధ్యత దేవాదాయ శాఖదే అయినప్పటికీ టెక్నికల్ సూపర్విజన్ తదితర అంశాలు ప్రామాణికంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వులు వెల్లడించారు. రికార్డులను ఆర్ఎండ్బికి ఇవ్వాలని ఆదేశించింది. మంత్రి కొండ సురేఖకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మేడారం ఆధునీకరణ పనులను ఆర్ఎండ్బి శాఖకు అప్పగించింది. 101 కోట్ల విలువైన పనులను ఆర్ఎండ్బికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పనుల బాధ్యత దేవాదాయ శాఖదే అయినప్పటికీ టెక్నికల్ సూపర్విజన్ తదితర అంశాలు ప్రామాణికంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వులు వెల్లడించారు. రికార్డులను ఆర్ఎండ్బికి ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రశాంత్ ఉన్నారు. ప్రశాంత్, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? శివాని, గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో మంత్రి కొండ సురేఖ వెబ్సైట్ రోజుకొక గంటకొక మలుపు తిరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాము. ఏదైతే నిన్న ఆ మంత్రి కొండ సురేఖ ప్రైవేట్ ఓఎస్డి సుమంత్ ను టర్మినేట్ చేసి అదేవిధంగా అనంతరము దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి మేడారం పనులకు సంబంధించినటువంటి ముఖ్యమైన కీలకమైన ఫైల్స్ అన్ని కూడా ఆర్ఎండ్బికి షిఫ్ట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే ఆ మేడారం పనులకు సంబంధించినటువంటి టెక్నికల్ విజన్ సివిల్ వర్క్స్ సంబంధించిన అన్ని పనులకు సంబంధించిన ఫైల్స్ ని తక్షణమే ఆర్ఎండ్బి శాఖకు అప్పగించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఆ శాఖకు సంబంధించిన ఫైల్స్ ఇప్పటికే ఆర్ఎండ్బికి షిఫ్ట్ అయ్యాయి కూడా. ఒకవైపు మంత్రి కొండ సురేఖ తన భర్త కొండ మురళీధర్ రావు ఇద్దరు కూడా ప్రతిరోజు నిత్యము ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట వివాదాలకు కేరాఫ్ గా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. గత ఆ ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో ముఖ్యంగా అటు కొండ సురేఖ, అటు హీరో నాగార్జున పైన, ఆ హీరోయిన్ సమంత పైన కావచ్చు, అదేవిధంగా అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ ల పైన కావచ్చు, ఇలా నిత్యము వివాదాలకు మాట్లాడితే ఇటు కొండ మురళీధర్ రావు ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైనే సంచలన ఆరోపణలు చేస్తూ వివాదాలకు కేరాఫ్ అవుతున్నారు. ఇటీవల ఏకంగా ఇటు ఎమ్మెల్యేలు, సినిమా యాక్టర్ల ఎపిసోడ్ మరొక ముందుకే సొంత పార్టీ మంత్రులు, ఒక కేబినెట్ మంత్రిగా ఉన్న కొండ సురేఖ ఆ సహచర కేబినెట్ మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై కంప్లైంట్ చేయడమే కాకుండా సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్న మీడియా చిట్ చాట్ లో కూడా నాపై రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కక్ష కట్టి నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు, నా శాఖలో నా ప్రమేయం లేకుండానే టెండర్లు వేసుకుంటున్నారు, నన్ను కావాలని కొంతమంది చేస్తున్నారని చెప్పింది. దానికి అనుగుణంగానే నిన్న రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళినప్పుడు కొండ సురేఖ కూతురైన కొండ సుష్మితా పటేల్ కూడా మా తల్లిని, నా తండ్రిని బీసీ అయిన కాబట్టికనే కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పైనే సంచలన ఆరోపణలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే రోహిత్ రెడ్డి డక్కన్ సిమెంట్ యజమానిని పిస్తోల్ పెట్టి బెదిరించారు, అతన్ని అరెస్ట్ చేయాలి కానీ మా ఓఎస్డీని మా ఇంటికి ఎందుకు వస్తున్నారంటూ కూడా అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన కంప్లైంట్ ను చూపించాలంటూ ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేమనరెడ్డి రెడ్డి ఈ నలుగురు కలిసి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని సుష్మితా పటేల్ చెప్తుంది. శివాని, థ్యాంక్ యూ ప్రశాంత్.